తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలను ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం అందుకున్నాయి. విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో మహానాడు నిర్వహణకు అనువైన ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలించింది. రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఏపీ స్టేట్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, విజయనగరం శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త పెళ్లుకూరు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజుతో పాటు పలువురు నేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికి స్థల పరిశీలనలో పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పైడి భీమవరం, నెలివాడ సమీప హైవే ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ నిర్వహణ, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసే అవకాశాలపై సమీక్షించారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడును ఈసారి విజయనగరం పార్లమెంట్ పరిధిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఈ పరిశీలన చేపట్టినట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలో టీడీపీ శక్తి ప్రదర్శనకు మహానాడు వేదిక కానుంది.